రోహిణి అయితే ఇదంతా బాలు మా ఇద్దరి మీద కావాలని చేపిస్తున్నాడు అత్తయ్య, ఇదంతా మీరు నమ్మకండి అంటే ఇంకా కల్పన అయితే అయ్యో అయ్యో ఆంటీ, ఇదంతా ఇంత తెలివి మీ కొడుక్కి లేదు, ఎందుకంటే నా దగ్గరే మోసపోయాడు, వాడికి ఓడక పప్పు ముద్ద అని అన్నట్టుగా చెప్పి ఇదంతా మీ కిలాడి కోడలే చేసింది అని చెప్పని అనేటప్పటికీ ఇంకా మొత్తం కథనైతే ఇంకా మొత్తం తప్పంతా కూడా ఇంకా మనోజ్ కూడా వచ్చి రోహిణి చేసింది అన్నట్టుగా. ఇంకా రోహిణి కూడా మా నాన్న 25 లక్షలు ఇచ్చాడు నన్ను బిజినెస్ పెట్టుకోమన్నట్టుగా తను కూడా చెప్పిన అబద్ధం అయితే ఇంకా ప్రభావతి తీసుకోలేకపోతుంది. ఇంకా సత్యం అయితే ఇంకా మనోజ్ అయితే నాన్న నువ్వన్నా చెప్పు నాన్న అని చెప్పానంటే ఎన్ని తప్పులని నీది దాచిపెట్టాలిరా చెప్పు మనోజ్, మీ అమ్మ నిన్ను గారభంగా పెంచింది బాగా చదివించింది అని చెప్పి తను అనుకుంటుంది, కానీ అసలు విషయం తెలిస్తే మీ అమ్మ గుండె తట్టుకోగలదా అని చెప్పినానంటే ఏం చేశాడండి వీడు, ఇంకా ఏం చేశాడో చెప్పండి నాకు, ఈ రోజైనా నాకు అసలు నిజాలు తెలియాలి, వీడు ఏం చేశాడో చెప్పండి అంటే నీ పెద్ద కొడుకు చనిపోవడానికి కారణం కూడా వీడే, కానీ చేయని తప్పుకి నీ నుంచి దూరం అయ్యి 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు వాడు, అయినా ఆ తప్పుని ఇంతవరకు నీ దగ్గర దాకా తీసుకురాలేదు, ఎందుకంటే వాడు కట్టుకున్న భార్యకు కూడా ఈ విషయం తెలుసు, ఎందుకంటే వాడి మంచితనం ఆ అమ్మాయికి ఒకటే తెలిసే సరిపోతుందిలే, మనోజ్ అంటే అమ్మకి ఇష్టం నాన్న, నేనంటే ఇష్టం లేదు, అమ్మని అలాగే ఉండని అని చెప్పనని బాలు అన్నాడు, నాకు ఈ నిజం తెలుసు, నాకు ఇప్పుడే కాదు అప్పుడే తెలుసు నాకు అని చెప్పనని ఇంకా సత్యం అయితే తన పెద్ద కొడుకు గురించి చెప్పగానే ఇంకా ప్రభావతికి అయితే కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఏంట్రా ఆ రోజు తప్పు నువ్వు చేసి వాడి మీద నెట్టేసి ఇన్ని రోజులు ఇలా నా ముందు నటిస్తున్నావా అంటే ఇంకా చాలా తప్పులు చేసావు కదా, ఆ తప్పుని నువ్వు దాచిపెట్టిన వాడివి, ఇంకా ఎన్ని తప్పులు నా దగ్గర దాచిపెట్టలేదు, ఒక ప్రాణం తీసి అవతల వాళ్ళ మీదకి నెట్టేసి నువ్వు ఇంత దర్జాగా హ్యాపీగా ఇన్ని రోజులు ఉన్నావు అంటే రేపు నా విషయంలో అయినా నువ్వు ఏది చేయవని చెప్పని ఎలా అని ఇంకా మనోజ్ని పట్టుకొని అయితే కొడుతుంది. ఇంకా బాలు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు అని చెప్పని అనలేక ఇంకా ప్రభావతి అయితే ఆ కోపాన్ని కూడా మనోజ్ మీదే చూపిస్తుంది. ఇంకా అలా చూపించిన తర్వాత మనోజ్ కూడా అయితే అన్ని తప్పులు నేనే చేశానా, నువ్వే కదా అన్ని, నాకు అది చేయొద్దు, నా కొడుకు అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్పని అన్నట్టుగా మార్చిన నన్ను నువ్వు కాదా అని మళ్ళీ తప్పంతా తీసుకొని వచ్చి ప్రభావతి మీదకే చెప్తాడు. ఇంకా ప్రభావతి అయితే ఇంకా మనోజ్ని చూస్తుంది, ఎందుకురా నన్ను ఇంతలా ఎలా మోసం చేసావురా అన్నట్టుగా ఇంకా ప్రభావతి అయితే మనోజ్ని పట్టుకొని ఇంకా కొట్టేసి, అంటే నువ్వు చిన్నప్పటి నుంచే తప్పులు చేయడం నేర్చుకున్నావు, కానీ నేనే ఒక పిచ్చిదానిలాగా నా కొడుకు మంచోడు నా కొడుకు అని నా పంచ ప్రాణాలు నీ మీదే పెట్టుకొని నేను బ్రతికాను, అందరూ ముగ్గురు బిడ్డలు ఏం చెప్పనన్నా నేను వాళ్ళందరికంటే కూడా నిన్నే ఎక్కువగా చూశాను కదరా, నన్ను ఎలారా నువ్వు మోసం చేయాలనిపించింది, ఒక బిడ్డను పొట్టను పెట్టుకున్నావు, అయినా నీలాంటి నీచుడిని నాకు తెలియక ఇన్ని రోజులు నేను మంచివాడు నా కొడుకు అని చెప్పని అనుకున్నాను, బాలు నన్ను క్షమించరా అని చెప్పనని ఇంకా బాలునైతే క్షమాపణలు అయితే అడుగుతుంది. అయ్యో అమ్మ నేను నష్టజాతకుండా అని చెప్పని నువ్వు ఎన్నోసార్లు నన్ను తిట్టినా అయినా నేను ఎన్ని పట్టించుకోకుండా నా కన్న తల్లి అని చెప్పనని అనుకున్నా, కానీ నీ ప్రేమని నాన్న ప్రేమని రెండింటిని నేను నాన్నలోనే చూసుకొని అక్కడే ఆ పల్లెటూరులోనే బతికానే తప్ప మిమ్మల్ని ఏ రోజు నేను ఇబ్బంది పెట్టలేదు, కానీ వీడి గురించి నీకు అసలు నిజం తెలిస్తే నువ్వు ఎక్కడ తట్టుకోలేవని చెప్పనని నేను ఎవరికీ చెప్పలేదు ఈ విషయము, కానీ ఇప్పుడు నాన్న ఇంకా తన బాధను దాచుకోలేక ఇంకా తను బయట పెట్టేశాడు, అలాగే నేను కట్టుకున్న భార్యకి కూడా ఏ రోజు ఈ విషయం బయట పెట్టకూడదని నేను మాట తీసుకున్నాను అని చెప్పి అనేటప్పటికీ ఈ రోజుకైతే ఇంకా బాలు ఏంటి మీనా ఏంటి అన్న విషయం అయితే ప్రభావతికి అయితే తెలుస్తుంది. ఇంకా ప్రభావతి అయితే మీనాను కూడా మా ఆయన ఒక పేదింటి అమ్మాయిని చేసుకున్నాడని చెప్పనని నీ మీద నాకు చాలా కోపం ఉంది, నన్ను క్షమిస్తావా అమ్మ మీనా అంటే, అయ్యో అత్తయ్య మా అమ్మ ఎలాగో అలాగే మీరు కూడా నాకు, అలాంటిది మీరు ఎన్ని అన్నా నేను మా అమ్మే నన్ను అనింది అని చెప్పని అనుకుని సర్దుకున్నాను తప్పక నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మీరు మా పుట్టింటి వాళ్ళని అంటున్నారని చెప్పని ఇలా మాట్లాడాను తప్ప మీ మీద నాకు ఏ రోజు ఏ కోపం లేదు, అయినా మా ఆయన నా విషయంలో మా అమ్మ ఇలాగే మా అమ్మ గురించి పట్టించుకోవద్దని నాతో ఎన్నోసార్లు చెప్పాడు, అయినా నేను కానీ ఒక్కొక్కసారి ఏంటి అంటే మీరు అనే మాటలకు నేను బాగా తట్టుకోలేక ఒక చిన్న మాట మాట్లాడుంటాను, దానికి నన్ను క్షమించండి అత్తయ్య అని ఇంకా బాలు మీనాతో అయితే ప్రభావతి ఇంక ఉంటుంది. ఇంకా మనోజ్ని రోహిణిని అయితే అసలుకి మీరు నా ఇంట్లో కూడా ఉండొద్దు, నా కళ్ళ ముందే మీరిద్దరు కనిపించకూడదు అన్నట్టుగా ఇంకా ప్రభావతి అయితే నిర్ణయం చెప్పేస్తుంది. ఇంకా మనోజ్ అయితే అమ్మ నేను బయట వెళ్ళి ఎక్కడ బతకగలను అంటే, ఇన్ని తప్పులు చేసిన వాడివి నీ భార్య మాట విని ఇప్పుడు చేసావు కదా, ఇప్పుడు అలాగే నీ భార్య తీసుకుని వెళ్ళిపో అంటుంది.